బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో మైనర్ బాలికకు గంజాయి అలవాటు చేసిన ఘటనలో నిందితులపై కేసు నమోదైంది. బాలిక తండ్రి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి రావడంతో అలర్ట్ అయిన పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. బాలికను ఇప్పటికే జగిత్యాల పోలీసులు విచారించారు. బాలిక ఇచ్చిన సమాచారంతో ముగ్గురుపై ఫోక్సో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురు జగిత్యాలకు చెందిన వారే. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో మైనర్ బాలికకు గంజాయి అలవాటు చేసిన ఘటనలో నిందితులపై కేసు నమోదైంది. బాలిక తండ్రి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి రావడంతో అలర్ట్ అయిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బాలికను ఇప్పటికే జగిత్యాల పోలీసులు వివరించారు. ఇక బాలిక ఇచ్చిన సమాచారంతో ముగ్గురుపై ఫోక్సో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురు జగిత్యాలకు చెందిన వారే. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే గత 2 రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన గంజాయి బాలికలకు గంజాయి సరఫరా కేసులో పోలీసులు వేగం పెంచారు. దీనికి సంబంధించి ముగ్గురు ప్రధాన నిందితులపై కూడా కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఇద్దరు మైనర్లు అయినప్పటికీ కూడా వారిపై కూడా కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ఇందులో ప్రధానంగా ఈ నిందితులైతే ఈ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెని లొంగ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరించలేదు. అయితే ఈ నార్కోటిక్ యాక్ట్ ప్రకారం ముగ్గురుపై కూడా పోక్సో చట్టం ప్రకారం కూడా కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్డీపీఎస్ చట్టం 1985 యాక్ట్ కేసు కింద జగిత్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ముగ్గురు కూడా జగిత్యాల పట్టణానికి చెందిన వారని కూడా తెలుసు. అయితే దీంట్లో వీళ్ళంతా కూడా డ్రగ్స్ రేవ్ పార్టీలకు ఈ బాలికలు దాదాపు 10 మంది వరకు కూడా బాలికలను తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. దీని వెనుక ఒక పెద్ద ముఠా ఉన్నట్టుగా కూడా గత 2 రోజుల క్రితం కూడా ఏదైతే ఆ బాలిక గంజాయి మత్తుకు అలవాటు పడిన బాలిక ఆ స్వదార్ హోమ్ లో ట్రీట్మెంట్ చేస్తున్న నేపథ్యంలో శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలిక పూర్తిగా కూడా కోలుకున్నట్టు తెలుస్తుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కూడా అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగితే మరిన్ని విషయాలు బయటకు వెల్లడయ్యే అవకాశం అయితే లేకపోలేదు వారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.